అద్వైత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ లో వాటర్ ను యూజ్ చేసుకొని మన కోరికలను ఏ విధంగా నెరవేర్చుకోవచ్చు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి వాటర్ కున్న సంబంధం ఏంటి? అద్భుతమైన క్వశ్చన్ నాన్న. పంచభూతాల్లో ఒకటి జలం. పంచభూతాల్లో ఉన్న ఒక జలం, దాని యొక్క శక్తి నీకు ఎంతవరకు తెలుసు? చాలా తక్కువ తెలుసు గురుగారు. ఓకే, అంటే జీవజాలం ఫస్ట్ పుట్టింది ఎక్కడ? వాటర్ లో. ఎగ్జాక్ట్లీ. మరి అంటే ఏంటి? నీకు అత్యంత శక్తివంతమైనది పంచభూతాల్లో అని చెప్పుకోవచ్చు వాటర్ని. సరే, ఇదంతా కూడా మనం సనాతన ధర్మం ప్రకారం మన పురాణాల్లో వేదాలు బట్టి మనం ఏదో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదో పిచ్చి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. దీనికోసమే మరి జపాన్ సైంటిస్ట్ మసారా ఎమోటో చాలా అద్భుతమైన రీసెర్చ్ చేశాడు వాటర్ మీద. వాటర్ మనం చెప్పేది వింటుంది అన్నాడు. వాటర్ మనం చెప్పేది విని అది ప్రతిస్పందిస్తుంది అన్నాడు. వాటర్ని మనం మంచి అమృతతుల్యంగా మార్చవచ్చు, లేదా విషతుల్యంగా కూడా చేయొచ్చు. దాన్ని ఈక్వల్ టు విషంగా కూడా మార్చవచ్చు, అంటే స్లో పాయిజన్గా కూడా మార్చేయచ్చు. ఇవన్నీ ఆయన ఊరికి చెప్పలా, థియరిటికల్గా ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి దానికి థీసిస్తో సహా మొత్తం కంప్లీట్గా వాటర్ యొక్క గొప్పతనాన్ని, ద హిడెన్ మెసేజ్ ఇన్ ద వాటర్ అని చెప్పి ఆయన పెద్ద బుక్ రాశాడు. ఆయన ఏం చేశాడు? సపోజ్ ఒక అక్వేరియం తీసుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్, అక్వేరియంలో లైవ్ చేపలను పెట్టాడు. చుట్టూతా శ్రావ్యమైన సంగీతాన్ని వాటికి వినిపిస్తున్నాడు. శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంటే దాని యొక్క సగటు జీవితకాలం ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ బతికిందంట అది. దాని చుట్టూతా భీకర శబ్దాలు వినిపించాడంట, భయంకరమైన శబ్దాలు వినిపించాడంట. అది దాని యొక్క సగటు జీవితకాలం కన్నా చాలా త్వరగా చనిపోయిందంట. ఇట్లా ఆయన ఎన్నో రకాల ప్రయోగాలు దీని మీద వాటర్ మీద చేశాడు. కొన్ని నెంబర్స్ అంటించాడు. దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అమరికని ఆయన మైక్రోస్కోప్తో క్షుణ్ణంగా పరిశీలించాడు. ఒక నెంబర్కి మాలిక్యూల్స్ అమరిక చాలా పాజిటివ్గా ఉండే, కొన్ని నెంబర్స్కి మాలిక్యూల్స్ అమరిక నెగిటివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన చాలా అద్భుతమైన రీసెర్చ్తో మనకి బయట పెట్టాడు. అయితే గురుగారు, నాకు ఒక్క సందేహం. పూర్వం రోజుల్లో మన ఋషులు కూడా కమండలలో వాటర్ తీసుకొని ఇట్లా శపించడం అనేది ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, అది కూడా దీని కిందకే వస్తుందంట. ఎస్, మహర్షులు, మహానుభావులు వాళ్ళ యొక్క మంత్రశక్తి జలం ద్వారా వాళ్ళు అది శపించారనుకుందా, అనుగ్రహించారనుకుందా, జలం ద్వారా వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు లెక్క. మసారా ఎమోటో దీని మీదే ఒక అద్భుతమైన రీసెర్చ్ చెప్పా కదా. ఎన్నో రకాల రీసెర్చ్ చేశాడు ఆయన. అంటే రకరకాల నెంబర్లు అంటించడం ద్వారా, కొన్ని పదాలను రాసి ఆ వాటర్ బాటిల్స్ మీద పెట్టడం ద్వారా, కొన్ని శ్రావ్యమైన సంగీతాలు లేదా భయంకరమైన సంగీతాలను వినిపించడం ద్వారా ఈ యొక్క వాటర్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క అమరికని ఆయన చాలా అద్భుతంగా రీడ్ చేశాడు. అంటే ఏ నెంబర్కి పాజిటివ్ ఎటువంటి శక్తి ఉంది, ఏ నెంబర్కి ఎటువంటి నెగిటివ్ శక్తి ఉంది, ఎట్లా ఉంది, ఓకే, ఏ శబ్దానికి ఎలా ఉంది, ఇట్లా అన్నీ కూడా ఆయన అద్భుతంగా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ద హిడెన్ మెసేజెస్ ఇన్ ద వాటర్, మసారా ఎమోటో, జపాన్ సైంటిస్ట్. అద్భుతంగా చేశాడు ఆయన. కాబట్టి ఏంటంటే పంచభూతాల్లో ప్రాణం యొక్క మొదటి పుట్టుక జలం అని ఎలా అనుకున్నామో, ఈ వాటర్కి అంత అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో వాటర్ బాటిల్ అనేది మనం ఒక అద్భుతమైన టూల్, ఒక అద్భుతమైన సాధనంగా తీసుకున్నాం. అంటే ఈ వాటర్ బాటిల్ ఎటువంటి ట్రాన్స్పరెంట్ బాటిల్ అయినా సరే, ఎందుకంటే నేను ఫస్ట్లో ఒక వీడియోలో నేను ఒక వాటర్ బాటిల్ చూపిస్తే సేమ్ ఇదే వాటర్ బాటిల్ కావాలని చెప్పి దాన్ని బ్లాక్లో కొన్నారు. ఓకే, అటువంటిది ఎవరు చేయొద్దు.
మనం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఏదైనా సరే, ఓకే, అది గాజుది అయితే మంచిది, లేదు నో ప్రాబ్లం, ప్లాస్టిక్ది అయినా పర్వాలేదు, కానీ కలర్ది కాకుండా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీద చక్కగా మీ యొక్క అఫర్మేషన్స్ని ఒక ఎల్లో పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో నీట్గా రాసుకోండి. మీ అఫర్మేషన్స్ ఏంటి అన్నీ కూడా, అఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉండాలి. ప్లస్ అది మనకి జరిగినట్లుగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి జాబ్ రావాలనుకుందాం, నేను ఇన్ఫోసిస్లో 25 లక్షల ప్యాకేజీలో జాబ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలను రాసుకోవాలి. ఆ విధంగా అఫర్మేషన్ రాసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మనం ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఈ విధంగా అఫర్మేషన్స్ రాసి వాటర్ బాటిల్, మనం వాటర్ తాగేటప్పుడల్లా ఆ అఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే జస్ట్ ఊరికి వాటర్ బాటిల్ మీద మన అఫర్మేషన్ రాసేస్తే ఏం కాదు. ఆ అఫర్మేషన్ మన మైండ్కి ఎక్కటం. ఓకే, అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత ఫ్రీక్వెంట్గా మన యొక్క అఫర్మేషన్ మనం పంపిస్తామో మనం మన యొక్క టార్గెట్కి అంత త్వరగా రీచ్ అవుతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్లో గురువు యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు. ఓకే, గురువు యొక్క అవసరం కూడా లేదు. బట్ సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో ఫాలో అవటం, సిస్టమేటిక్ వేలో ఫాలో అయితే అద్భుతంగా మనం ఏదైనా సాధించాం. ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఎపిసోడ్లో శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు వచ్చి టేస్టీ తేజ గురించి మాట్లాడినప్పుడు, టేస్టీ తేజ నీ అఫర్మేషన్ బిగ్ బాస్ 7లో నువ్వు చేసుకున్న అఫర్మేషన్ బిగ్ బాస్ 8లో అది ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పి. అంటే అఫర్మేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది, అంటే మనిషి తన యొక్క తపన అఫర్మేషన్ రూపంలో ఏ విధంగా అయితే సాధన చేస్తా, అంటే టేస్టీ తేజ వాళ్ళ అమ్మని బిగ్ బాస్ ఇంటికి తీసుకురావాలి అనే అఫర్మేషన్ ఎంత గట్టిగా అనుకున్నాడు. కాబట్టి ఎన్ని అవరోధాలు అదిరైనా కూడా మళ్ళీ చివరికి వాళ్ళ అమ్మ 100% వచ్చింది. ఓకే, అఫర్మేషన్ యొక్క గొప్పతనం ఇంతే, ఇలాగే ఉంటుంది. మనం దీన్ని దేనికైనా వాడుకోవచ్చు. దేనికైనా మీన్స్ ఏదో ఎవరినో చంపేయడానికో లేకపోతే ఎవడో ఏదో పాడైపోవాలనో అటువంటి వాడద్దు. ఓకే, ఇప్పుడు కూడా విశ్వం యొక్క మెయిన్ రూల్ గుర్తుపెట్టుకోండి, విశ్వానికి నువ్వు ఏది ఇస్తే నీకు అదే తిరిగి వస్తుంది. ఓకే, నువ్వు ఈర్ష్యాద్వేషాలను ఇస్తే, ఎవరికో అసూయ చూపిస్తే నీకు అదే తిరిగి వస్తుంది. కాబట్టి అటువంటి, అంటే నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి. మ్యాజిక్ వాటర్ బాటిల్ అంటే వాటర్ని ఒక టూల్గా పెట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో వాటర్ బాటిల్ లో వాటర్ పోసి మనం కోరిక నెరవేర్చుకోవడానికి ఇట్లా వాడుకుంటున్నాం కదా, ఏమైనా నియమాలు నిష్టాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా, లేకపోతే డైలీ ఎంత టైం ఈ సమయంలో చేయాల్సి అని ఉంటుందా గురుగారు? ఎస్, అంటే మ్యాజిక్ వాటర్ బాటిల్కి ఇంకా నియమాలు నిష్ఠలు అంటే ఏమి లేవు. ఒకటి, ఇది సైంటిఫిక్ సబ్జెక్ట్, చాలా క్లియర్గా ముందు సబ్జెక్ట్ యొక్క మూలం అర్థం చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే కింద మనకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినా, మన వెబ్సైట్లో కూడా ఈ సబ్జెక్ట్ ఆన్లైన్ కోర్సు ఉంటుంది. చాలా సింపుల్ కోర్సు, చాలా తక్కువ ఫీజుకి, అంటే 995 రూపీస్కి మాత్రమే. దాని మీద ఇప్పుడు మనకి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా 50% ఆఫ్. ఓకే, ఇది ఆల్మోస్ట్ 19 వీడియోస్ కంటిన్యూగా ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మూలం అర్థం అవ్వటం, దీని వెనకాల ఉన్న సైన్స్ని మీకు వివరించడం, చాలా అద్భుతమైన సబ్జెక్ట్. దీన్ని ఆ వీడియోస్ ఫాలో అవ్వండి, కంప్లీట్గా చూసి ఫాలో అవ్వండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం.